న్యూస్ ఆడుదాం ఆంధ్ర టెండర్లలో గోల్మాల్ వ్యవహారం బయటపడింది. గత ప్రభుత్వంలోని శాప్ అధికారిగా పనిచేసిన అధికారి కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్లు తేలింది. టెండర్ల ద్వారా సంపాదించిన డబ్బును విజయవాడలో పరిచయమైన సన్నిహితురాలికి బదిలీ చేశాడు. 12 కోట్ల నగదు, భూమి సైతం ఇచ్చాడు. ఈ విషయం ఆ అధికారి ఇంట్లో తెలిసిందే. దాంతో మహిళ ఇంటికి వెళ్లి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనపై అధికారి ఫ్యామిలీ దాడి చేసిందని ఆ మహిళ నందిగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దాంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రైట్, ఏదైతే ఆడుదాం ఆంధ్ర ఉందో దానికి సంబంధించి టెండర్లలో గోల్మాల్ వ్యవహారం జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆ వ్యవహారం అంతా ఇప్పుడు బట్టబయలైంది. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రలో పనిచేసిన శాప్ అధికారిగా ఒక అధికారి పనిచేశారు. ఇక ఆయన కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ టెండర్ల ద్వారా సంపాదించిన డబ్బును కూడా విజయవాడలో ఒక మహిళ పరిచయం అవటం అతనికి, ఇక ఆ మహిళకి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయటం, ఇక డబ్బుతో పాటు కొంత ల్యాండ్ను కూడా తనకి ఇవ్వటం అధికారి జరిగింది. అయితే ప్రస్తుతం ఈ విషయం అంతా కూడా అధికారి ఇంట్లో తెలియటంతో తన కుటుంబ సభ్యులు, భార్య, ఇక మరికొంతమంది కూడా వెళ్ళి ఆ మహిళ ఇంటికి వెళ్ళి అక్కడ తనకి ఏదైతే ల్యాండ్ ఇవ్వడం జరిగిందో ఈ అధికారి ఆ ల్యాండ్ని తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. ఇక దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. కావాలని ఆ మహిళ ఇంటిపైకి దాడి చేశారు. తనపై ఈ విధంగా ఆ కుటుంబ సభ్యులని చెప్పి కూడా ఆ మహిళ పోలీసులకి ఫిర్యాదు చేయడం మనం చూస్తున్నాం. ఇక ఆ మహిళ ఫిర్యాదుతో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో చెప్పుకోవచ్చు, మాజీ సీఎం అని చెప్పుకోవచ్చు, జగన్ నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర టెండర్లో గోల్మాల్ జరిగిన వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఏ సెక్షన్ కింద కేసును నమోదు చేశారు, ప్రస్తుతం అసలు పోలీసులు ఏ విధంగా ఫిర్యాదు అనేది తీసుకోవడం జరిగింది, విచారణ ఏ విధంగా కొనసాగిస్తున్నారు, అసలు ఆ అధికారి ఎవరు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆ మహిళ ఎప్పుడు పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది, ఈ తతంగం అంతా జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఎందుకు బయటకు రాలేదు అనే డీటెయిల్స్ అయితే మనకు తెలియాల్సింది.